హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్. మనకి 2025 సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత మొదటి పండగండి ఇది. ముక్కోటి ఏకాదశి 10వ తారీఖున వస్తుంది కదా! జనవరి 9వ తారీఖున మధ్యాహ్నం 12 నుంచే మనకి ఏకాదశి తిథి అయితే మొదలవుతుంది. ఇక 10వ తారీఖు ఉదయం 10 గంటల వరకు మనకి ఏకాదశి అయితే ఉంటుంది. ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తూ ఉంటాం కదా! ఈరోజు ఏంటంటే స్వామివారు మనకి ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తూ ఉంటారు. గుడికి వెళ్ళి చక్కగా ఉత్తర ద్వార దర్శనం చేసుకుని స్వామివారిని దర్శించుకుని వస్తూ ఉంటాం కదా! ఇక ఇంట్లో కూడా చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. ఈరోజు స్వామివారికి తులసి దళాలతో అర్చించడం మహావిశేషం అనమాట. అలాగే ఇలా ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం, జాగరణ కూడా చాలా విశేషంగా చెప్తూ ఉంటారండి. మనకి దగ్గరలో ఉన్న విష్ణు ఆలయాల్లో కూడా ఉత్తర ద్వార దర్శనం అనేది మనకి కల్పిస్తూ ఉంటారు కదండీ! ఉదయాన్నే తెల్లవారుజామున లేచి గుడికి వెళ్ళి స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుని, అమ్మవార్లతో కలిసున్న స్వామిని దర్శనం చేసుకొని రావడం చాలా మంచిదనమాట. ఈరోజు ఏంటంటే ఉపవాసం, జాగరణ ఇలాంటివన్నీ మనకి వీలుని బట్టి ఏదైనా చేసుకోవచ్చండి. అలాగే ఇంట్లో స్వామివారికి మనస్ఫూర్తిగా తులసి దళాలతో పూజ చేసుకోవడం, గుడికి వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చు. మనకి వైకుంఠ ఏకాదశి అయితే పుష్యమాసంలో వస్తుందండి. మనకి ఆషాఢ శుద్ధ ఏకాదశి అని తొలి ఏకాదశి చేసుకుంటాం కదా! మనం ఆషాఢ మాసంలో. అప్పుడు స్వామివారు యోగ నిద్రలోకి వెళ్తారనమాట. మళ్ళీ తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నిద్రలేస్తారు. అంటే ఈ 4 నెలలు కూడా చాతుర్మాసంగా మనం చేసుకుంటూ ఉంటాం కదా! కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేచిన స్వామి తిరిగి మళ్ళీ ఈరోజు అనగా పుష్యమాసంలో వచ్చే ఏకాదశి రోజున స్వామివారు వైకుంఠంలో ఉత్తర ద్వారం నుంచి మనకి తమ దేవేరులతో దర్శనమిస్తారంటండి. ఆ రోజు ముక్కోటి దేవతలు కూడా స్వామివారిని దర్శించుకోవడానికి అక్కడికి వెళ్తూ ఉంటారంట. ముక్కోటి దేవతలు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని, వైకుంఠంలో ఉత్తర ద్వార దర్శనం నుంచి దర్శనమిస్తారు కాబట్టి వైకుంఠ ఏకాదశి అని ఈ రోజుని పిలుస్తారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజు చక్కగా ఉదయాన్నే లేచి ఇల్లవి శుభ్రపరచుకుని, స్నానం చేసి, ఇంట్లో పూజ కూడా చేసుకుని, గుడికి వెళ్ళి స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుంటే, ముక్కోటి దేవతల్ని కూడా దర్శించుకున్న ఫలితం కలుగుతుందంటండి ఈరోజు. మనకి ప్రతి నెలలో 2 ఏకాదశులొస్తూ ఉంటాయి కదా! ఏ ఏకాదశి చేసినా, చేయకపోయినా కొన్ని విశేషంగా చేసుకుంటాం కాబట్టి, అలాగే ఈరోజు కూడా అంటే తొలి ఏకాదశి కానివ్వండి, లేదంటే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి కానివ్వండి, ఇప్పుడు వచ్చే వైకుంఠ ఏకాదశి కానివ్వండి, నెలలో వచ్చే మిగిలిన ఏ ఏకాదశి చేసినా, చేయకపోయినా ఇలాంటి ప్రత్యేకమైన తిథుల్లో అంటే ఇప్పుడొచ్చే ఈ వైకుంఠ ఏకాదశే కానివ్వండి, ఈ ఒక్కరోజు చేసినా కూడా మనకి మిగిలిన అన్ని ఏకాదశులు చేసిన ఫలితమైతే కలుగుతుందంట. ముఖ్యంగా ఏకాదశి రోజు బియ్యం అంటే అన్నం తినకూడదు అని అంటారు కదా! ఈరోజు బియ్యంలో మృరాసురుడు అనే రాక్షసుడు నివసించుంటాడంటండి. ఈరోజు అన్నం తినడం వల్ల ఆ రాక్షసుడు గుణాలు కూడా మనలో చేరతాయని చెప్పి, ఆ రోజు అన్నం తినకూడదు అని చెప్తూ ఉంటారు. మిగిలినవి అంటే పాలు, పళ్ళు లాంటివి తీసుకొని ఉపవాసం అయితే ఉండొచ్చండి. ఓపిక ఉన్నవాళ్ళు జాగారం కూడా చేయొచ్చు. ఓపిక లేని వాళ్ళు చక్కగా స్వామిని దర్శించుకుంటే సరిపోతుంది. ఈరోజు గుడికి వెళ్లి స్వామివారిని దర్శిస్తే 3,00,00,000 మంది దేవతలతో కలిసి ఉన్న శ్రీ మహావిష్ణువుని దర్శించిన భాగ్యం కలుగుతుంది కాబట్టి, చక్కగా గుడికి వెళ్ళడం, గుడి దగ్గర ఏవైనా చిన్న దాన ధర్మాలు లాంటివి చేయడం లాంటివి చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఒకవేళ గుడికి వెళ్ళడం కుదరలేదు అనుకోండి, మనస్ఫూర్తిగా స్వామివారి గోపురానికైనా సరే నమస్కారం చేసుకోండి. అంటే అన్ని గుడుల దగ్గర కూడా మనకి ఉత్తర ద్వార దర్శనం అనేది ఉండదండి. కొన్ని గుడుల దగ్గర మాత్రమే దర్శనం అనేది ఇస్తారు. అంటే గుడి ఆలయ ప్రాంగణం అది పెద్దగా ఉన్న ఆలయాల్లో మాత్రమే ఉత్తర ద్వార దర్శనం అనేది ఉంటుంది. ఒకవేళ మనకి వెళ్ళడం వీల్లేదు, స్వామివారిని దర్శించుకోవడం వీల్లేదు అనుకోండి, గుడి బయట నుంచైనా చక్కగా గోపురాన్ని చూసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి. చక్కగా గుడికి వెళ్ళే వీలుంటే మాత్రం వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుని రండి. ఈ రోజుకు ఇంట్లో కూడా చక్కగా పూజ చేసుకుంటాం కాబట్టి తులసి దళాలతో స్వామివారిని అర్చించుకోవడం అలాంటివి చేసుకుంటే మంచిదండి. అలాగే మనకి తులసి ఎక్కువగా ఉంటే స్వామివారికి మాల చేసి వేయడం, లేదంటే గుడికి మాల చేసి తీసుకెళ్ళడం లాంటిది కూడా మంచిదే. అలాగే ఈరోజు ఉపవాసం ఉండడానికి కూడా ట్రై చేస్తే బావుంటుందండి. ఒకవేళ మనం ఉండలేము అనుకుంటే పాలు, పళ్ళు, చపాతీ అలాంటివి తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఈరోజు బియ్యం తినకపోవడం మంచిదని చెప్తూ ఉంటారు కాబట్టి, ఈ ఒక్కరోజు కొంచెం అలాంటివి పాటించడం మంచిదనమాట. ఉపవాసం చేయగలిగిన వాళ్ళు చేసుకోవచ్చండి. మనం జాగరణ కూడా రాత్రంతా ఉండలేకపోయిన వాళ్ళు అర్ధరాత్రి 12 వరకు అయినా సరే ఉంటే మనకి చేసిన ఫలితమైతే కలుగుతుందనమాట.
ఇక తర్వాత స్వామివారికి మన శక్తి కొలది, వీలు కొలది ఏదైనా ప్రసాదం వండి పెట్టాలి అనుకుంటే ప్రసాదం వండి పెట్టుకోవచ్చు. తులసి దళాలతో చక్కగా అర్చన చేసుకోవచ్చు. మారేడు దళాలు ఇలా మన దగ్గర ఉన్న వాటిని బట్టి స్వామివారికి మనస్ఫూర్తిగా ఉన్న దాంట్లోనే చక్కగా పూజ అనేది ఇంట్లో చేసుకోవచ్చండి. నేనైతే ఎప్పుడు స్వామివారికి పిండి దీపాలు చేసి పెడతాను. నాకు అలవాటు కాబట్టి నేనిక్కడ స్వామివారికి పిండి దీపాలు కూడా వెలిగించుకుంటున్నాననమాట. ఇక నైవేద్యం విషయానికొస్తే మనకి వీలుంటే ఏదైనా వండి పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్వామివారికి పాలల్లో బెల్లాన్ని వేసి నైవేద్యం పెడుతున్నాను. అలాగే పళ్ళు పెడుతున్నానండి. అలాగే ఏకాదశి కాబట్టి ఈరోజు ఈశ్వరుడికి కూడా చాలా విశేషంగా పూజ అనేది చేసుకుంటూ ఉంటాం కదా! ఏకాదశి రోజు శివయ్యకి చక్కగా అభిషేకాలు లాంటివి చేసుకోవచ్చు. శివకేశవులిద్దరికీ ఇష్టమైన తిథి కాబట్టి మన వీలు కొలది మీరు చక్కగా ఇంట్లో పూజ చేసుకోవచ్చు. దేవాలయానికి వెళ్ళొచ్చు. ఏదైనా దాన ధర్మాలు చేయొచ్చు. మనస్ఫూర్తిగా ఇంట్లో చేసుకోవాల్సినవి కూడా చక్కగా చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ముందుగా ఇంట్లో అయితే పూజ చేసుకున్న తర్వాత మేము గుడికి వెళ్తాము. మనకి ఈసారి వైకుంఠ ఏకాదశి 10వ తారీఖు శుక్రవారం వస్తుంది కాబట్టి, శుక్రవారం మనం తులసి కొయ్యం కాబట్టి, ముందు రోజే మనం తులసనేది కోసి పెట్టుకున్నామనుకోండి, స్వామివారికి ఉదయాన్నే పూజ చేసుకోవడానికి కూడా చాలా బావుంటుందనమాట. అలాగే ఇక్కడ నేను స్వామివారికి బిల్వద పత్రాలు కూడా సమర్పిస్తున్నాను. గంధము, కుంకుమ అలంకరించి స్వామివారికి సమర్పించుకుంటున్నానండి. అలాగే నా దగ్గరున్న చిన్న శివయ్యకి అభిషేకం కూడా చేసుకుంటున్నాను. అలాగే ఈ రోజంతా కూడా స్వామివారి నామస్మరణ చేస్తూ గడపడం కూడా మంచిది. అలా కదా ఉపవాసం ఉన్నాం కదా అని చెప్పి సినిమాలు చూసుకుంటూ, లేదంటే ఏదైనా మాట్లాడుకుంటూ కూర్చునే కంటే, స్వామివారి నామాన్ని తలుచుకుంటూ చక్కగా స్వామివారి జపం చేసుకుంటూ ఉన్నామనుకోండి, ఏకాదశి తిథి మొత్తం చేసిన ఫలితం అనేది మనకు కలుగుతుంది. తర్వాత ద్వాదశి రోజు పారణ అవి చేస్తూ ఉంటారు కదా! ఉపవాసం ఉన్నవాళ్ళు అవన్నీ కూడా చక్కగా చేసుకొని, ఎవరికైనా ఒకళ్ళకి భోజనం పెట్టుకొని ఈ పారణ అనేది చేసుకోవాలండి. అది ఏకాదశి వ్రతం ఉన్న వాళ్ళకనమాట. మామూలుగా మనం ఏకాదశికి ఒకటే ఉపవాసం ఉండాలి అనుకున్నా కూడా చక్కగా ఏకాదశి రోజు ఉపవాసం చేసుకోవచ్చు. ఇక నేనైతే స్వామివారికి ఇక్కడ దీపం, ధూపం, నైవేద్యం, హారతి ఇవన్నీ కూడా ఇస్తున్నానండి. ఇలాగా హారతి ఇచ్చిన తర్వాత నేను కూడా హారతి తీసుకొని మా ఇంట్లో వాళ్ళకి కూడా హారతి ఇచ్చాననమాట. అలాగే ఇక నేను వెలిగించిన పిండి దీపాలైతే ఇవి సాయంత్రం దీపం కొండెక్కిన తర్వాత వీటిని నేను ఏవైనా పక్షులకు గానీ ఉడతలు లాంటివి తింటాయి కాబట్టి వాటికి పెట్టేస్తానండి. ఒకవేళ ఆ వీలు లేదు అనుకుంటే పచ్చడి చెట్ల మధ్యలో వేసేసుకోవచ్చు. ఇంకా స్వామివారికి పెట్టిన ప్రసాదం అవి ఉన్నాయి కదా! అవి మనం చక్కగా ప్రసాదం కింద తీసుకోవచ్చండి. మామూలు సమయాల్లో గుడికి వెళ్ళినా, వెళ్ళకపోయినా ఇలాంటి మంచి రోజుల్లో అయినా చక్కగా గుడికి వెళ్ళి స్వామివారు ఉత్తర ద్వారం నుంచి ఈరోజు దర్శనం ఇస్తారు కాబట్టి, స్వామిని దర్శించుకుని స్వామివారి అనుగ్రహం మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. నేను చెప్పిన చిన్నపాటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అందరూ చక్కగా స్వామివారిని దర్శించుకుని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.